ఇంకా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడుతూ 2500 ఎకరాలు మాత్రమే భూసేకరణకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆపారంట. పచ్చి అబద్ధం, పచ్చి అవాస్తవం ఇది. 16,000 ఎకరాల భూసేకరణకి 2015లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది. 16,000 ఎకరాలతో ప్రపంచంలో ఎక్కడైనా ఎయిర్పోర్ట్ ఉందా? ఈ భూమి మీద ఎక్కడైనా ఎయిర్పోర్ట్ ఉందా చెప్పండి? అనునిత్యం రద్దీగా ఉండే హీత్రూ ఎయిర్పోర్ట్ కూడా 5,000, 6,000. అనునిత్యం 24 గంటలు ఫ్లైట్లు దిగే దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా 7,000 ఎకరాలు లేదు. ఇక్కడ 16,000 ఎకరాలు ఎందుకు? ఇది ల్యాండ్ గ్రాబింగ్ కాదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. అంతేగాని ఎయిర్పోర్ట్ కి వ్యతిరేకంగా కాదు. 16,000 ఎకరాలు, జస్ట్ ఇమాజిన్. 16,000 ఎకరాలతో ఏం చేసుకుంటారా? అమరావతిలో కదా 30,000 ఎకరాలు సరిపోదు, ఇంకా ఉన్నటువంటి 20,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి సరిపోదని మరో 40,000 ఎకరాలకి ఇచ్చారు చూసిన. అట్లా 16,000 ఎకరాలకి భోగాపురం రైతులను తీసుకెళ్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆపింది. అంతేగాని దీనికి కాదు. ఇంకో విషయం తెలియాలండి, ఎల్బోయిలు అన్ని ఇచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సార్. నాకు అసలు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి శంకుస్థాపనలు చేయడంలో టాప్ లో ఉంటారు. ఆయన 1996 ఎన్నికలకి హంద్రీనివా చేశాడు, 1996 ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి వెలుగొండ చేశాడు, దేవాదులు చేశాడు, వరికపుడిసెల చేశాడు. దేంట్లో తట్టమట్టేసి ఎత్తేశాడు ఆయన. మళ్ళా 99 ఎన్నికలకు కూడా సేమ్ హంద్రీనివా చేశాడు, దేవాదులు చేశాడు. ఏ తట్టమట్టెత్తేశాడు ఆయన? అంతెందుకు 2019 జనవరి 19వ తారీఖున కుప్పం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశాడు. ఈ రోజు వరకు ఒక తట్టమట్టి ఎందుకు ఎత్తి వెళ్ళిపోతున్నారు? సో శంకుస్థాపనలు చేసిన వాళ్ళంతా చేసినట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారు 2019లో శంకుస్థాపన చేశాడు. ఆయనకి కనీసం ల్యాండ్ భూసేకరణ అయినా పూర్తయిందా? ఆ రోజుకి మీరు చేసిన భూసేకరణ ఎంత అంటే సమాధానం చెప్పరు. భూసేకరణ పూర్తిగా 900 కోట్లతో 750 ఎకరాల భూసేకరణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. డేట్లతో సహా చెప్పండి చూస్తాను నేను. 2019కి ముందు ఏం జరిగింది, 19 తర్వాత ఏం జరిగింది అని. సార్ 2019 జగన్మోహన్ రెడ్డి గారి కింద 2020లో జిఎంఆర్ తో ఏదైతే జిఎంఆర్ కి కేబినెట్ నిర్ణయం తీసుకుంది, కేబినెట్ నిర్ణయం తర్వాత జీవో ఇవ్వడం జరిగింది, జీవో తర్వాత లెటర్ ఆఫ్ అవార్డు ఇవ్వడం జరిగింది, తర్వాత R&R స్కీమ్ అప్రూవల్ కి అదేవిధంగా అగ్రిమెంట్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. తర్వాత 2020లోనే సైట్ క్లియరెన్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది. 11th నవంబర్ 2020 సైట్ క్లియరెన్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది. తర్వాత లెటర్ ఆఫ్ క్లోజర్ ఇచ్చింది కూడా 2022లో ఏదైతే కాంపన్సేషన్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎకరాకి 12 నుంచి 14 లక్షలు ఇస్తా అంటేనే రైతులు వెళ్ళింది. 16,000 ఎకరాలు కావాలి, 12 నుంచి 14 లక్షల రూపాయలు కాంపన్సేషన్ పర్ ఎకర్ ఇస్తాను అంటే రైతులు వెళ్ళింది. ఆ రోజు నిర్వాసితులకు గోడు పట్టించుకోకుండా ఉంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేకపోతేనే రైతులు వెళ్ళింది. మరి మేము వచ్చిన తర్వాత డబుల్ చేసాము అమౌంట్ ని. మీరు ఇస్తాను దాన్ని కాస్త 30-35 లక్షలు